రేపు వచ్చే తొలి ఏకాదశి సాధారణమైన రోజు కాదు. ఈ ఏడాది తొలి ఏకాదశి అత్యంత పవిత్రమైన శనివారంతో కలిసి వచ్చింది. హరిహరాదులకు ఇష్టమైన ఈ మహాపర్వదినాన మీ ఇంట్లో ఉండే ఎలాంటి దరిద్ర బాధలైనా, అప్పుల సమస్యలైనా, శని దోషాలైనా తొలగిపోవటానికి ఒక అద్భుతమైన అతి పురాతనమైన పరిహారాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కేవలం ఒక అరటి ఆకు, కొద్దిగా బెల్లం ముక్కలతో మీ జీవితాన్ని మార్చేసే ఈ దీపారాధన ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ పూర్తిగా చూడండి. ఎక్కడైనా స్కిప్ చేస్తే నియమాలు అర్థం కావు, కాబట్టి చివరి వరకు చూడండి. మన తెలుగు క్యాలెండర్ ప్రకారం అండి, సంవత్సరంలో ఎన్నో రోజులు పర్వదినాలు అనేవి వస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటిలో అత్యంత విశిష్టమైనది, పవిత్రమైనది తొలి ఏకాదశి. ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని ఇక ప్రథమ ఏకాదశి అని, తొలి ఏకాదశి అని ఎన్నో పేర్లతో పిలుస్తుంటారు. సంవత్సరంలో ప్రతి నెల 2 ఏకాదశుల చొప్పున మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసం వస్తే మరొక 2 ఏకాదశులు అదనంగా వస్తాయన్నమాట. నిజానికి ఏకాదశి తిథి అనేది శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి. ఈ రోజున ఉపవాసం ఉండి భగవన్నామస్మరణతో గడిపితే సర్వ పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని కూడా మన శాస్త్రాల్లో చెప్పబడిందని పండితులు అంటున్నారు. ఏంటంటేనండి, ఇప్పుడు ప్రతి ఏకాదశికి ప్రతి ఒక్కరికి ఉపవాసాలు ఉండటం, పూజలు చేయటం అందరికీ సాధ్యపడే పని కాదు. కొందరికి ఇక బిజీ లైఫ్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా అయిపోయింది. కొందరికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఇంకా అందుకనే సంవత్సరంలో ఏ ఏకాదశికి ఉపవాసం ఉండలేని వారు, ఏ వ్రతాలు చేయలేని వారు కేవలం ఈ ఒక్క తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే సంవత్సరం అంతా వచ్చిన అన్ని ఏకాదశుల ఉపవాసం ఉన్నంత పుణ్యఫలం లభిస్తుంది అని మన సాంప్రదాయాల్లో చెప్పబడిందనమాట. ఈ ఏకాదశి అంటేనే మనకి ఎంతో పవిత్రమైంది. అలాగే సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన రోజు అనమాట. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి కూడా ఈ రోజు అంటే అత్యంత ప్రీతి. దానికి తోడు రేపు వచ్చే తొలి ఏకాదశి శనివారం రోజు వస్తుంది. కాబట్టి రేపు అరిటాకు మీద ఇలా బెల్లంతో ఈ పరిహారం చేస్తేనండి, ఇక 7 తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు. అసలు ఈ శనివారం నాటి తొలి ఏకాదశి నాడు అరటి ఆకుపై స్వస్తిక్ వేసి 5 బెల్లం ముక్కలతో దీపం ఎందుకు పెట్టాలో మన పురాణాల్లో ఒక అద్భుతమైన కథ అయితే ఉంది. పూర్వం ఒక గ్రామంలో కేశవుడు అనే పరమ భక్తుడు ఉండేవాడు. అతడు ఎంత కష్టపడినా ఇంట్లో దరిద్రం వదిలేది కాదు. అప్పుల బాధలు, కుటుంబంలో కలహాలతో విసిగిపోయినా ఇక ఒక తొలి ఏకాదశి నాడండి నది తీరాన ఉన్న ఒక వృద్ధ మునిని ఆశ్రయించి తన బాధలన్నీ చెప్పుకున్నాడు. అప్పుడు ఆ ముని ఇలా చెప్పారు: నాయన కేశవ, ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు వెళ్లే తొలి ఏకాదశి, పైగా శనివారం వచ్చింది. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం, అలాగే శని దోషాలు తొలగటం కోసం ప్రకృతి మనకు ఇచ్చిన ఒక రహస్య పరిహారం ఉంది. అరటి ఆకు రహస్యం అని ముని చెప్పారు. అరటి చెట్టు సాక్షాత్తు దైవగురువైన బృహస్పతి మరియు శ్రీ మహావిష్ణువు నివాసం ఉండే చోటు. సముద్ర మథనం జరిగినప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించిన పచ్చని ప్రకృతే ఈ అరటి ఆకు. దీనిపై స్వస్తిక్ గుర్తు వేస్తే ఇది సకల శుభాలకు ఇక సిద్ధికి ద్వారంగా అన్నమాట. రిద్ధి సిద్ధికి ద్వారంగా మారుతుంది. ఈ ఆకుపై దీపం పెడితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ క్షణాల్లో కాలిపోతుంది. అలాగే 5వ బెల్లం ముక్క. కేశవుడు మరి ప్రమిదల 5 బెల్లం ముక్కలు ఎందుకు వేయాలి అని అడిగాడు. దానికి ఆ ముని ఇలా సమాధానం ఇచ్చారు: బెల్లం అనేది సూర్యభగవానుడికి ప్రతీక. శనిదేవుడు సూర్యుడి కుమారుడు. తండ్రి కొడుకులైన వీరిద్దరిని శాంతింప చేయటానికి బెల్లం ఒక అద్భుతమైన ఔషధం. ప్రమిదలో వేసే 5 బెల్లం ముక్కలు కేవలం తీపి పదార్థమే కాదు, ఇవి నీ జీవితంలో 5 కష్టాలని, ధన నష్టం, అనారోగ్యం, శత్రుబాధ, మానసిక అశాంతి మరియు శని దోషాలని సూచిస్తాయన్నమాట. ఈ బెల్లం ముక్కలపై వత్తి పెట్టి దీపం వెలిగించినప్పుడు ఈ 5 కష్టాలు కరిగిపోయి జీవితం బెల్లంలాగా మధురంగా మారుతుంది అని చెప్పాడు. ముని చెప్పినట్లే కేశవుడు ఆ ఏకాదశి శనివారం నాడు భక్తితో అరటి ఆకుపై 5 బెల్లం ముక్కలు వేసి దీపారాధన చేశాడు. ఇక ఆశ్చర్యకరంగా కొద్ది రోజుల్లోనే అతని అప్పులన్నీ తీరిపోయాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇల్లాలు పిల్లలతో సుఖ సంతోషాలతో జీవించాడు అని పండితులు చెప్తున్నారు. ఇక పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏమిటో చూసుకుందాం. ఏమిటంటేనండి, శక్తివంతమైన పరిహారానికి మనకు కావాల్సిన వస్తువులు ఏమిటంటే ఒక చిన్న శుభ్రమైన అరటాకు ముక్క, తగినంత పసుపు, కుంకుమ, అలాగే ఒక కొత్త మట్టి ప్రమిద, ఒక 5 చిన్న బెల్లం ఉండలు,
ఇక లేకపోతే ముక్కలైనా తీసుకోండి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె మరియు దూది వత్తులండి. ఇక పూజా విధానం ఏమిటంటేనండి, మొదటిగా అరిటాకుని గంగాజలంతో లేదా మంచినీళ్లతో శుభ్రం చేసుకోండి. ఆకుపై తడి ఆరిన తర్వాత పసుపును నీళ్ళల్లో కలిపి మీ ఉంగరం వేలితో చాలా జాగ్రత్తగా స్వస్తిక్ గుర్తును వేయాలి. స్వస్తిక్ అనేది గణపతికి మరియు లక్ష్మీదేవికి ప్రతీక. ఆ తర్వాత మనం తీసుకున్న మట్టి ప్రమిదను పూర్తిగా పసుపు రాయాలండి. 3 వైపులా కుంకుమ బొట్లు పెట్టండి. ఈ పసుపు రాసిన ప్రమిదను సరిగ్గా అరిటాకుపై ఉన్న స్వస్తిక్ గుర్తు మధ్యలో ఉంచాలి. ఇప్పుడు అత్యంత కీలకమైన భాగం, మనం తీసుకున్న 5 చిన్న బెల్లం ఉండల్ని ప్రమిదలో వేయాలి. బెల్లం లక్ష్మీదేవికి మరియు శనిదేవుడికి ఎంతో ప్రీతిపాత్రమైంది. దీనిపై దూది వత్తిని వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను పోయండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం శం శనేశ్వరాయ నమః అని మనసులో స్మరిస్తూ దీపాన్ని వెలిగించండి. ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి? రేపు శనివారం ఉదయం బ్రహ్మముహూర్తం ఉదయం 4:30 నుంచి 6 లోపు, లేదా సాయంత్రం ప్రదోష కాలంలో సాయంత్రం 6 నుంచి 7:30 లోపు చేయటం అత్యుత్తమం. పూజ గదిలో తూర్పు లేదా ఉత్తరముఖంగా ఈ దీపాన్ని పెట్టాలి. మరుసటి రోజు ఆ అరటి ఆకును, బెల్లం ముక్కలను ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి లేదా ప్రవహించే నీళ్ళల్లో వదలండి. ప్రమిదను మళ్ళీ వాడుకోవచ్చు అన్నమాట. పూర్తి నమ్మకంతో, భక్తితో ఈ ఏకాదశి శనివారం నాడు చిన్న పరిహారం చేసి చూడండి. మీ ఇంట్లో మార్పును మీరే గమనిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదా?